నువ్వు ఏ స్థలంలో ఉన్నా నీకు నీ కుటుంబానికి నేను తోడే ఉంటాను. గ్రంథంలో యోనా కూడా దేవుడు నిలబడమంది అక్కడ నినివేలో. ఈయన ఎక్కడున్నాడు? తర్షీషులో ఉన్నాడు. వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్తున్నా, ఉండకూడని పరిస్థితుల్లో ఉంటున్నా, అక్కడికి ఎవరు లేరు. కానీ ఎవరు వచ్చారు అక్కడికి? దేవుడు తోడుగా వచ్చాడు. సముద్రపు మధ్యలోకి, సముద్రపు లోతుల్లో కూడా నా దేవుడు దిగి వచ్చాడు. అగ్నిగుండంలో ముగ్గురునేస్తే నలుగురు అవపడ్డారు. మనకు తెలియని విషయాలు ఇంకోటి ఏంటి అంటే, సింహాల గుహలో దానియేలుతో పాటు ఇంకొక ఆయన నిలబడ్డాడు. యోనాను ఎవరు మింగారు? ఆ చేప మింగితే చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 3 రోజులు కూడా ఆయన ఒంటరిగా ఉన్నాడని ఆయన అనుకుంటున్నారు. ఆయన పక్కన ఎవరు ఉన్నారు? మీరు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క చోట, ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునున్నారు. పెళ్లిళ్ళు అయిపోయి ఆడవాళ్ళు ఒక దిక్కునున్నారు, ఉద్యోగాల కోసం, చదువుల కోసం కుమార్తెలు కుమారులు ఒక దిక్కునున్నారు. వాళ్ళు ఎక్కడున్నా మన దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నా దేవుడు తోడుగా నిలబడతాడు.